గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. వెళ్ళి కూర్చొని కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్. ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారు. క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్, నా నంబర్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్ బుక్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక్క ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సార్, నాకెందుకు సార్ ఈ బుక్లు, ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్. చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. రాసుకో. అయ్యో, ఏ పద్మ, నీ పేపర్ ఇవ్వా ప్లీజ్. చూపివా? క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్లు ఎత్తికే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంటారు బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్ట. బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్, మీరా గోకింది? నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో, వీడితో పెట్టుకో. ఏంటి? తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు 0 వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే శాస్త్రి చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. ప్లీజ్ 1 diamond 1 lakh ఓన్లీ. రే నువ్వెందుకు అంత దూరం నుంచి వచ్చావు? ఏళ్ళకేళ్ళు తగలేస్తారు, దున్నపోతులా ఉన్నావు. మీకేమో నలుపెక్కిపోవాలని, మాకేమో తెలుపెక్కిపోవాలని. తల్ల కిందులుగా తపస్సు చేసిన నువ్వు నా రంగు రాలేవు. ఛాలెంజ్. నువ్వు కొనలేదు కదా, చూసుకో, మొత్తం నలుపెక్కిపోతావు, తెలుపు రావంతే. ఎక్స్క్యూజ్ మీ, have you seen these boys? Sorry. వీళ్ళకి తెలియదు. Have you seen these boys, please? I don't know. No, వీళ్ళకు తెలియదు. Excuse me, have you seen these boys? 1 2 3 4. No. ఎక్కడున్నారు వీళ్ళు? ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని? ఇక్కడ ఎవరో ఉద్ధతంపోతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. Excuse me, have you seen these boys from Hyderabad? Telugu boys. Sorry, we don't know. No. Real diamond purchase. I will give for 100 rupees. Go away. 1 rupee I will give you. Okay, please leave. ఎందుకురా యాదవ గోసీలు మీరు? నువ్వు చూడలేక చచ్చిపోతున్నావు. ఆ ఒంటికి ఆయిలేంటి, ఆ గోసీలేంటి, అవి కూడా ఎప్పాడు పేడ. యాదవల్లారా, ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టుకొచ్చేస్తారు, పెట్టుకోనమంటే కొనరు. ఎవడైనా గోవా ఎంజాయ్ చేయడం కోసం వస్తాడు, నేను ఏడవడం కోసం వచ్చినట్టుంది. వచ్చేసి పొద్దున్న నుంచి 100 మందిని అడిగాను, ఒక్కడు చెప్పలేకపోయాడు. ఈ ఎదవకు మాత్రం ఏం తెలుస్తుంది? హలో, టంగ్ స్లిప్ అవ్వక, నేను తెలుగోండి. తెలుగుడివా? అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా. ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా? వీళ్ళు నాకెందుకు తెలియదు. వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేశారా? ఏమిటా హిస్టరీ? ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను. వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు. డైమండ్స్ ఏమిటి, ఎసరెట్టేయటం ఏమిటి? ఏముంది, వాళ్ళు గోవా వచ్చేటప్పుడు 2 అమ్మాయిలు వేసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకో 2 ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మర్డర్ చేసేసి కోట్లు విలువ చేసే డైమండ్స్ నొక్కేసి ఎస్కేప్ అయిపోయారు. హోల్ గోవా షాక్, పోలీసులు సెర్చింగ్. పెర్రల్సాయి
డైమండ్ ఊరి నాయను నా పని అయిపోయినట్టే. వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మర్డర్లు చేసే స్టేజ్కి ఎదిగారన్నమాట. వీళ్ళు గోవాలోనే ఉన్నారు, ఏ పంజాబ్కో హర్యానాకో పారిపోయారు. ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్సర్ గారి చేతిలో తన్ను తినాల్సి వస్తుంది. డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివాట్లు తినాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య నా బతుకు డుమ్ మధ్యలో బతుకు అయిపోయింది. చీ 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 చీ. ఒరేయ్ నా పింఛాలు, ఎంత పని చేశారా మీరు? ఆహా. డాడీ వాళ్ళు. నాది కూడా చూడండి. అరే 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 దమ్ పట్టుకోరా. దానిపైన కాదు ఇక్కడ ఏంటి సూపర్ ఛాన్స్ లక్కీ ఛాన్స్. జల్దీ, జల్దీ, అసలు జల్దీ, టెన్షన్ ఆ. ఉంది. రేయ్, దమ్మీరా తీసుకోరా. సార్ మీరా యూస్లెస్ ఫెలోస్, క్యాష్ లేవండి. యారా నాకే టోపీ పెడతావరా? కాలేజీని క్యాష్ నోగా మారుస్తారా? గోటి ఎవరు క్లాసెస్, గోటి ఎవరు క్లాసెస్. యూస్లెస్ ఫెలోస్. ఒరే లింగం, ఆ పిడుగు రామబ్రహ్మ గారి క్లాస్ తీసుకోమని చెప్పు. సారు ఓ సారు సారు పిడుగు రామబ్రహ్మ గారు లేవండి సార్, ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని క్లాస్ తీసుకోమంటున్నారు. ఎవడ్రా నిద్రిస్తున్న సింహాన్ని జూలు పట్టుకులాగిన వెధవనా పింఛం? పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. సార్ నేను లింగంని సార్. నువ్వు లింగానివైతే నేను పిడుగు రామబ్రహ్మానిరా. సార్ స్టూడెంట్స్ మీ కొరకు క్లాస్ రూమ్ లో వెయిటింగ్. నేను సంవత్సరంగా వెయిటింగ్. వస్తున్నానని చెప్పు వెర్రి నా పింఛానకి. మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు శుభోదయం, శుభ సంకల్పం, శుభవేళ. ఇంకా శృతి మొదలెడతాడ్రా బాబాయ్. రాదే కాల్చి భస్మం చేస్తాను. కూర్చోండి. ఏమ్మా, మీ నాన్నకేమో బట్టల వ్యాపారం, నువ్వేమో బట్టలు వేసుకోవు. ఏరోయ్, ఇప్పుడు కాలేజీ ఓపెనింగ్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీసాలు కూడా వచ్చాయిరా? అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించే రఘురించాలి. ఓకే. ఏరోయ్, కండలు బాగా పెంచావురా, కరణం మల్లేశ్వర్ లాగా. కారణం మల్లీశ్వర్ అమ్మాయి సార్. నువ్వు మగవేధం అంటావు. సరే, అట్లాగే అఘోరించు. సరే, ఇక పాఠం మొదలు పెట్టబోతున్నాను. జాగ్రత్తగా విని అఘోరించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం శ్రీనాథుడు. కుల్లాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్. సార్ ఏంట్రా పాఠం మొదలు పెట్టగానే గుర్తొచ్చిందా? కూర్చో, వేలు కత్తిరిస్తాను రో. కూర్చో. ఎక్కడున్నాం మనం? మీకేం తెలుసు మనం ఎక్కడున్నామో? వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్. సార్ అర్జెంట్ సార్. 2,000 చూపిస్తున్నావా? నువ్వు మొత్తం 10,000 చూపించినా నిన్ను బయటికి పంపించను రో. మిమ్మల్ని నన్ను పాఠం చెప్పకుండా ఆపారం చూస్తారా? నన్ను పాఠం చెప్పకుండా ఆపడం మీ వల్ల కాదు రో. ఏంట్రా తాళం వేస్తున్నాడు? తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశాడు రా. చచ్చినట్టు వినండి పాఠాన్ని. ఇవాళ నేను శ్రీనాథుణ్ణి పూర్తి చేస్తానన్నమాట. కులాయించితి కోక జుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్ వెల్లుల్లిన్ తెలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లారమ్మని దాగితిన్ రుచులు దోషం మంచు పోనాడితిన్. తల్లి కన్నడ రాజలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడను. ఇవాటికి ఈ పాఠం పరిసమాప్తి. అంత ముడిచిపోయారేమిటి? శభాషురా, ఇన్నాటికి నా పాఠం విని తట్టుకున్న వాడివి నువ్వు ఒక్కడివే ఈ కాలేజీలో. వీడు కూడా పడిపోయాడు. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. మొట్టమొదటి పాడరికే ఇట్లా అయిపోయారు. ఇంకా నెల రోజులు ఈ ఎట్టా తట్టుకుంటారో ఏమో. చూద్దాం వీళ్ళ అదృష్టం. ఏంటన్నా కోళ్ళ బిజినెస్ నాకు పడదావు. అరే ఎవరా కార్ స్టార్ట్ చేసి పెట్టింది? రాత్రి చిన్నబాబు గారు లేట్ గా వచ్చి కారులో పడుకున్నారండి. అమ్మో అమ్మో, 11 వరకు లేపొద్దన్నారండి. రాత్రి అంతా ఏసీ ఆన్ చేసుకుని ఇందులో పడుకున్నాడు. 50 లీటర్ల పెట్రోల్ తగలేశాడు. లేరా వెధవా, పడుకోవడానికి ఏసీ కరే కావాల్సిందా నీకు? లేరా పోతా. రాడు తీస్తాడేంటి, కొడతాడా? 50 కాకపోతే 100 లీటర్లు తగలేస్తాడు వాడు నా కొడుకే. రాత్రులు ఈ లేట్ ఎంట్రీలు ఏంటి, ఏసీ కార్లో పడుకోవడం ఏంటి? అబ్బా కంబైన్ స్టడీస్ డాడీ. కంబైన్డ్ స్టడీసా లేకపోతే కళ్ళు కాంపౌండ్ స్టడీసా?
ఇక్కడ దీనికోసం ఎదుగుతున్నావా? చూడు డాడీ, నా వంటి మీద ఒక్క దెబ్బ పడిందో ఫ్యూచర్ లో అమ్మని మాత్రం నా దగ్గర ఉంచుకుంటా గానీ నిన్ను మాత్రం ఓల్డేజ్ హోమ్ పంపించాను. ఏంట్రా నువ్వు నన్ను ఓల్డేజ్ హోమ్ పంపించేది? దొరికి చూడరా నీ పని చెప్తాను. అవవిత్ర పవిత్రో వా సర్వావస్థితో వయస్పరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరస్తుచిః శుభాభ్యాం జువే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రాహ్మణాది దేవరార్దే శ్వేతవరాకల్పే వైవస్వతంత్రే కలియుగే ప్రథమవాదే జంబోద్భీవే భరతవర్షే భరతఖండే మేరోదక్తిగ్భాగే శ్రీజలస్య వాయుప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే సంస్థదేవతా బ్రాహ్మణ హరిహర సరిదౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శుభాదర్శ రక్షతి శుభాదర్శ మంగళ విశేష నిష్ఠాయా ప్రజో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఎరా కర్నూలు నుంచి బియ్యం లోడ్ వచ్చిందా? వచ్చిందండి. సరే సరే. అరే నమస్కారం అంకుల్. నమస్కారం. బాగానే ఉన్నా. లోపలికి వెళ్ళొస్తాను. వద్దురా, లోనకి వెళ్ళొద్దు, లోనకి వెళ్ళొద్దురా. అరే సెట్టిగా రారా వెళ్దాం. టిగాడు అయ్యేంట్రా పొద్దున్నే వాచ్మెన్ లా. వెళ్ళొద్దురా. నమస్తే ఆంటీ. నమస్కారం. రండి బాబు రండి. లోపల సెట్ టిఫిన్ చేస్తున్నాడు. ఈ లోపల మీరు టిఫిన్ చేసి కాఫీ తాగి వెళుదురు గాని. రండి రండి బాబు, మొహమాట పడకండి, రండి. చావండి. ఏరా రోజులమ్మ మీరు తిరిగేది కాకుండా నా కొడుకుని పాడు చేస్తావా? కిందక ఇంటికి రాకపోయావు తోలు చేస్తా. ఏంటి బాయ్స్ ఫైటింగా? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందాంరా. ఓకేరా. కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. ఏంటో పాడుపిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడ బుడ్డి. రారా. ఏంటి రే పొద్దు నుంచి గొంతు ఎలాగ ఉందిరా? ఆహా ఒకటి ఉందా? ఉన్నాయి. ఇండియన్, ఫారిన్, కంట్రీ. అమ్మో రేయ్ వాడి బ్రాండ్ నీకు తెలీదురా? 555 లో చార్మినార్. రే తీరా. ఇదిగో ఇదిగోరా డబ్బులు. తాగడదేమో చార్మినార్, 555 లెవెల్లో బిల్డప్. సరిగ్గా చెప్పాను రా. ఏంట్రా మామ పొద్దున్నే జ్యోతిలక్ష్మి మేడం ఇలా టచ్ ఇచ్చింది? అంత భ్రమరా? రే హలో జెనిఫర్ లోపెస్. ఏంటి ఒక్క దమ్. వెల్కమ్ టు గోవా ఆల్ మై కస్టమర్స్. ఐఎమ్ వాస్కోడి గామా, గోవా ఫేమస్ పెర్రల్స్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్. ఏయ్ పెర్రల్స్, డైమండ్స్, పెర్రల్స్, డైమండ్స్. ఈడెవడో ఎర్రి పప్పలాగా ఉన్నాడు. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో. దిస్ డైమండ్ 14th century డైమండ్. క్వీన్ రుద్రమదేవి యునో. Who is she? రుద్రమదేవి అంటే తెలీదా? కొన్ని షకీలా యునో. Yes, she's very famous. అమ్మ తెల్లోడా, మన షకీలాకి ఫారిన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. What? యునో కింగ్ దుర్యోధన ప్రెజెంటెడ్ దిస్ డైమండ్ టు షకీలా బర్త్డే గిఫ్ట్. How much? ఎంతో కొంత ఎవరా ఎరినా కొడక. Huh? What you saying? 200. 200. 200? 400. I'll take it for 400. 200 అని 2 సార్లు అంటే 400 ఇచ్చాడేంటి? వీళ్ళకి రంగు ఎక్కువ, బుర్ర తక్కువ. నువ్వే గ్రేట్ రా వాస్కోడిగామ. అరే రే ఫారెన్ పూరిల్ రా. ట్రై చేద్దాం పదండి రా. I'm Trixie. హలో ఐఎమ్ శాస్త్రి. Tree? Which tree? ట్రీ కాదు, ప్లాన్ గా తల్లి. శాస్త్రి మై రియల్ నేమ్. Oh. I'm Shetty from High Tech City. Oh, high-tech city. ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని చెప్పానా? ఇందాకేగా చెప్పా. మళ్ళీ ఇక్కడికి వచ్చారా? మీరిద్దరు కూడా వీళ్ళతో కలిసిపోయారా? మనం వచ్చిన పనేంటి, మీరు చేస్తున్నదేంటి? ఈ అమాయకత్వం చూసే హైదరాబాద్ లో ఏజెంట్ మిమ్మల్ని మోసం చేశాడు. అవును కదా. అవును రోయ్, మనం అమాయకులం కదా. పదరా నడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏ పెర్రల్సై, డైమండ్సై, పెర్రల్సై, డైమండ్సై, పెర్రల్సై. హలో పెర్రల్స్ అండ్ డైమండ్స్. దిస్ డైమండ్ 13th century డైమండ్.
యు నో క్వీన్ ఝాన్సీ లక్ష్మీబాయి. వి డో వాంట్ భద్రబాబు ఈ క్రాక్ అంతా మనకేంటి? ఒక డైమండ్ తీసుకున్నారా? ఈ లూజ్ గారితో మనకేంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఎక్కర లూజ్ కానీ నేను లూజ్ కాదు. నువ్వు తెలుగుదా? మరి గోవన్ గెటప్ ఏంటి? నాదొక డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్. అలాగ డైమండ్ లాగా వచ్చి పూసలు మిగిల్చి వెళ్ళిపోయింది. నేను చచ్చిపోయేలోగా అది రాకపోద్దా అని ఎదురు చూస్తూ ఇదిగో ఇలా ఇసుకలో రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను. 25 years ఎక్స్పీరియన్స్ అంటున్నాడు, మందు మగు అంటున్నాడు, మనకి బాగా పనికొస్తాడు రా. వచ్చేస్తున్నాడు, నా ఇల్లీగల్ కనెక్షన్ గాడు వచ్చేస్తున్నాడు. అయ్యి బాబోయ్, అమ్మో ఆడొచ్చేస్తున్నాడు. నేను అర్జెంట్ గా పారిపోవాలి, నన్ను వదలండి. డైమండ్స్ అన్నావు, పర్ల్స్ అన్నావు, డైమండ్స్ లో ఉండవా? ఆడొచ్చేస్తున్నాడు, పారిపోవాలి. అతనికి అలా వెళ్ళి దాక్కున్నాడు, అదే అర్థం కావట్లేదు. హాయ్ గాయ్స్, హలో, హాయ్ బేబీ. హాయ్ డాడ్, డోంట్ ప్లే ట్రిక్స్, ఓకే? డాడ్ ఏంట్రా? నేను నీకు డాడ్ ఏంటి అసలు? యు నో వన్ థింగ్, యు కిస్ మై మామ్. ఏంటి కిస్ చెట్టుకుంటేనే పిల్లలు పుట్టేస్తారా? అసలు నీ ఫేస్ ఏంటి, నా ఫేస్ ఏంటి? మన ఇద్దరికి ఏమైనా పోలికుందా? నీది మంకీ ఫేస్, నాది డాంకీ ఫేస్. మా ఇద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఓకే గాయ్స్, రిలాక్స్. ఓకే డాడ్, గివ్ మీ 500 రూపీస్. వెళ్ళరా, 500 కాదు, 5 రూపీస్ కూడా లేవు. కలెక్షన్ డల్, అమౌంట్ నిల్. ఓకే, నో మనీ. నో మనీ. షూర్, yes, కన్ఫర్మ్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ, see you, bye. యా. నన్నే మోసం చేత వరకున్నాడు. యా, ఐ గాట్ ఇట్. ఇండియన్ డాడ్ ఓన్లీ డబ్బుల్స్, ఫారెన్ డాడ్ డాలర్స్ అండ్ పౌండ్స్. రే, పొద్దుటి నుంచి అడ్డమైన రాళ్ళు అమ్మి సంపాదించిన డబ్బురా, ఖర్చులు కూడా లేకుండా వాంట్ మనీ? ఓకే, కీప్ దిస్ 5 రూపీస్, ఎంజాయ్ ద ఫన్. ఫన్? Yeah. బన్ను కూడా రాదురా దీనికి. ఫాలో మీ గైస్. ఎవరతను? వీళ్ళ అమ్మకి నేను మొగుండు కాలేకపోయిన కానీ వీళ్ళు నాకు రంకు మొగుడైపోయి. పిడుగు దెబ్బకి బ్రెయిన్ బద్దలైపోయిందిరా. రే, ఓ చిల్డ్ బియర్ కొడితే కానీ సెట్ కాదురా. గో అంకిల్. వచ్చారా? వస్తున్నా. కమింగ్. రే, ఆర్డర్ చెప్పరా. ఆర్డర్ చెప్పండి ప్లీజ్. గో అంకిల్, మైండ్స్ హీట్ ఎక్కిపోయి 4 చిల్డ్ బీర్స్ తీసుకురా. అంకుల్, వీడికి ఓ చికెన్, ఓ మటన్, ఓకేనా? థ్యాంక్స్ రా. అయితే ఓకే. నెక్స్ట్ ఆర్డర్ నీది. రే, ఏంట్రా ఇది? ఇలా ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ చేస్తే బిల్ ఎవడు కట్టాడ్రా? నువ్వు కదరా. నేనే కట్టాలా? నేను కట్టబా. రే, నీలా మాకేమన్నా కిరాణా కొట్టుందా గల్లలో డబ్బులు కొట్టేయడానికి? రే, బియర్ రా. నాకు చాలు. ఎక్కడికి పోయిందో ఏమో. ఏంటి అంకుల్ డల్ గా ఉన్నావు? ఇవాళ నా పెళ్ళాం లేచిపోయిన రోజు. అదేంటి అంకుల్, ఎవరైనా పెళ్లి రోజు గుర్తుపెట్టుకుంటారు కానీ మీరేంటి లేచిపోయిన రోజు గుర్తుపెట్టుకున్నారు? ఈ రోజుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మాటి గోవాలో నేను ట్రావెల్ ఏజెంట్ గా ఉన్నప్పుడు నాకు తాగుడు వీక్నెస్ ఉందని తెలిసి హైదరాబాద్ కుర్రాళ్ళు నా చేత ఫుల్ గా తాగించేసి
నా స్వీట్ హార్ట్ లిల్లీని లేవ తీసిపోయారు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ నా స్వీట్ హార్ట్ లిల్లీ కోసం హైదరాబాద్ వచ్చి సెర్చింగ్ చేస్తున్నాను. అయినా నా లైఫ్ గురించి మీకెందుకు? ఎంజాయ్ ఎంజాయ్ చేయండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ రా బాబు, చంపేశాడు మొత్తానికి. అవునరా మన అప్పిగేట్రా రే అప్పిగా ఏంట్రా వీడి గెటప్? ఎరా బాగున్నారా? రా కూల్ మామా. ఏంట్రా ఈ గెటప్? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏముందిరా, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఓ పెట్రోల్ బంక్ లో జాయిన్ అయ్యాను. ఆ పెట్రోల్ బంక్ ఓనర్ కూతుర్నే లైన్ లో పెట్టేసి అదే పెట్రోల్ బంక్ కి ఓనర్ అయిపోయాను. ఈ రోజు మీ పార్టీ బిల్ నేను పే చేయబోతున్నా. ఓకే గైస్, అవునా? ఎంజాయ్. సరే, టేక్ దిస్. ఓకే బై. థ్యాంక్స్ రా. ఏంట్రా అది ఎలా ఉండేవాడు? పొట్ట కోస్తే అచ్చర ముక్క వచ్చేది కాదు, ఎంత డెవలప్ అయిపోయాడు. మనం కూడా ఏదో ఒకటి చేసి అమెరికా వెళ్ళిపోవాలరా. డల్ గా ఉన్నారు ఇవాళ. వాట్ బాయ్స్, ఇవాళ డల్ గా ఉన్నారే? ఈవేళ మనసేం బాగాలేదు అంకుల్. ఏ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా, లేదా గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమా? చెప్తాం గానీ ముందు 4 బీర్లు తీసుకురా అంకుల్. ఓకే. మొత్తానికి మోసపోయాం రా, మామూలుగా కాదురా, అడ్డంగా దొరికిపోయాం. ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారా? ఇప్పుడు చెప్పండి బాయ్స్, ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదు అంకుల్, ఫారెన్ పంపిస్తానని ఒక ఏజెంట్ మా దగ్గర డబ్బులు తీసుకుని చీట్ చేశాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగతనం చేసి ఆ ఏజెంట్ గాడికి డబ్బులు ఇచ్చాం, వాడేమో పరార్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో సాడ్, సో సాడ్. యూ డోంట్ వరీ, నేను మీకు మంచి ఐడియా చెప్తాను. ఏంటంకుల్ అది? మా గోవాలో మళ్ళీ వెరీ సింపుల్. మా గోవాలో చాలా మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఫారినర్స్ వస్తే ఫారినర్స్ వస్తే అందులో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అది శీలవత గర్భవత అని ఆలోచించకుండా పెళ్లి చేసేసుకోండి. నేను ఒప్పుకోను. ఫారెన్ వెళ్ళిపోవచ్చు. పువ్వులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. రొమాంటిక్ లవ్ స్టోరీ. డ్యూయెట్టా? అవును. ఏం పాటో? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. మంచి పాటే. చక్రి మ్యూజిక్. ఏమయ్యా డ్యూయెట్లు పాడడానికి ఇడియట్లా బిహేవ్ చేయడానికి ఆ కాలేజీకి వచ్చేది? కాదు సార్, పాఠంలో ఏదో డౌట్ ఉందంటేను. చెట్టు కిందకి వచ్చి తీర్చాలా? వెళ్ళు, క్లాస్ తీసుకో, వెళ్ళు. అలాగే సార్. వెళ్ళరా, నువ్వు కూడా క్లాస్కి వెళ్ళు. ఇక్కడ ఏం పని నీకు? ఏంట్రా నువ్వు గోడ జారలాగా? ఏమిటమ్మా ఆ పెద్ద ఆయనతో లవ్వు నువ్వును? సారీ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే Excuse me, have you seen these boys? Sorry, no idea. It's all right, it's all right. ఎండ మండిపోతుంది, నాకేమిటి కర్మ. ఎవరు లేరే, బండి మాత్రం ఇదే. ఇదే బండి, ఇదే, అనుమానం లేదు. కీ కూడా లేదే, ఎక్కడ పెట్టాడబ్బా?
అమ్మయ్యా, ఫైనాన్షియల్ డూప్లికేట్ కీ ఇచ్చాడు కాబట్టి బతికిపోయాను. ఇది తీసుకెళ్ళి ఫైనాన్షియల్ చేతిలో చివాట్లు, మా ఆవిడ చేతిలో తిట్లు తప్పించుకుంటాను. స్టార్ట్ కావట్లేదే. ఇప్పుడు అర్థమైంది ఇందుకు అన్నమాట. ఈ వెధవులు దీన్ని ఇక్కడ బారేసిపోయింది. ఇక లాభం లేదు, దీన్ని ఏ కారుకో లారీకో గట్టి లాగించుకుపోవాలి. ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ? ఓహో, పోలీస్, గోవా పోలీస్ చాలా ఫాస్ట్ ఉన్నారే. అప్పుడే వచ్చారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని. ఈ పోలీసుల హెల్ప్ తీసుకుని ఇక్కడి నుంచి మెల్లగా బయటపెడితే. ఏపీ కా గాడియా సాబ్. ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీస్ అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాలు ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. ఇదే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. స్టాప్. ये कार किसका है? నాదే. దిస్ ఈజ్ మైన్. So you are the serial killer. సీరియల్ కిల్లర్? Yeah. Hey, arrest him. అంటే మనం ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగోడు అనమాట. ఇదే పోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ ఖాయం. అరే నేను కిల్లర్ కాదయ్యా. పెట్టుకుని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే ఎత్తుకు తీసుకెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. హైదరాబాద్ के उन 4 लड़कों को कहां छुपा कर रखा है? నిజం చెప్పయ్యా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను. నిజం చెప్తాను కదా మీకు. कुछ बताया क्या? Sir, they are not listening to me. I am professor in Usmania University. I will give my VC's telephone number. You please do inquire. Constables, इसका रस्सी खोल दो. ఇదిగోండి సార్, మీరు అడిగిన డబ్బులు. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. ఇంకేంటి సంగతులు? సార్, వర్క్ గ్యారంటీగా అవుతుందా సార్? ఏంటయ్యా ఈ గోలా? ఏంటయ్యా శాస్త్రి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి. అయ్యో సారీ సార్, వీళ్ళకేం తెలియదు సార్. రై మీరు ఆగండి రా, నేను మాట్లాడుతున్నాగా. సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? వెళ్ళండి అయ్యా, రేపు రండి. నాకు మీతో పని పూర్తి అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే. ఒరే గ్లోబు, ఏంట్రా అంత ఖాళీగా ఉంది? తాత ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా. ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అయ్యా. వస్తుంటాయి పోతుంటాయా? అది అబ్బాయికి ట్రావెల్ ఏజెంట్ తెలిసి చెప్పావు కదరా. అది ఆగరా, నీకు బాగా తెలిసి చెప్పావు కదరా. నాకేం తెలుసు, ఆ పేపర్ చూసి నిజం అనుకున్నాను. అరే ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ అన్నా కదా, ఇప్పుడు మన డబ్బులతో వాడు దొబ్బేశాడు. అవతల నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల నాకు పనుంది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడకండి, ఏం కాదులేరా, పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా.
ఏమండి ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. పో వంటిట్లో పోయి కుంభాలు వండు. అలాగేనండి. వీడు ఒకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా 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 ఏం చేస్తున్నారు కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్? ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడారు, నా పరుగు తీసుకురాకున్నాము. సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలవలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్. తీసుకోండి సార్. సార్ ఆహా, ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. నమస్తే నమస్తే. సిగరెట్ వేసేస్తున్నాడు. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. ఏ ఆగండి, వీడికి ఒక చిన్న జరకిద్దాం రా. రేయ్ నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. త్వరగా సార్ 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 మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. దొరికావా చచ్చావే? పట్టుకోండి. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. ఇంకా నయం, నిన్ను చెక్ చేయమని. అందరు కలిసి ఇంత మోసం చేస్తారా సార్? మీరు కూడా ఎక్కడో చోట దొరుకుతారు సార్ మాకు. పోరా, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. మణి, రామణి. అబ్బా రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు సార్. నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ₹1 కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకుపోతా, తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం దొరకలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా ముఖం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం నాపించారు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఖబర్దార్. ముసుగుతి వీడు మిక్కీ గడ్రా. ఎరా, అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. ఆరే కదా ఉంటాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టినాయి. నీకు ఎందుకు కదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి. తెలుసా? సార్ సార్ నా ముక్కు సార్. కదిలేవా కాల్చేస్తాను. ముక్కు సార్. ఊడిపోయిందా చూస్తున్నాను.
సుభాష్ కట్లిపురా. తొందరగా రండి. ఈ మిక్కి మాటింత పెట్టుకుంటావా? హ్యాండ్స్ అప్. అది డమ్మి గన్రా పిచ్చోడా, కావాలంటే కాల్చుకో. రేయ్ ఇలా కట్టిరా. ఓం కర్రాయ నమః. రారా బస్తీ మే సవాల్. Thank you, Mr. P.D. Ram Brahmam. థ్యాంక్ యూ సార్. Hey, Mickey, where are the diamonds? मेरे पास नहीं है. Bolo. వాడు అట్లా చెప్పడు సార్, నేను చెప్పిస్తా కదా. రే ఆగండి. తీ బయటికి. తీ. अब बोलो, तुमने ये सीरियल मर्डर क्यों किया? గోవాకు వచ్చిన ఫాదర్స్ దగ్గర డబ్బులు లాక్కొని వాళ్ళని చంపేయడం నాకు అలవాటు. ఆ పార్టీల మర్డర్ కూడా డైమండ్స్ కోసం నేనే చేశాను. ఆ కేసులో వీళ్ళందరినీ ఇరికిద్దాం అనుకున్నాను. అవును సార్. వీళ్ళందరూ మిస్ అయిపోయారు. ఇదిగో ఈయన దయ వల్ల నేను దొరికిపోయాను. నన్ను తీసుకెళ్ళిపోండి. Thank you, Mr. P.D. Ram Take him Brahmam. away. Come on. అరే ఇలాంటి ప్యాలెస్ కట్టుకోవాలరా. Hi guys. Hi guys. Where have you been? What are you doing in Dubai? We'll miss you. Really miss you. Please do come. Do come tonight. We're leaving for London. See you. Bye bye. We're hosting a party tonight. రే పార్టీ అంటరా, రే మిస్ చేద్రా. వెళ్దాం రా. ఓకే ఓకే పిర్రల్స్ డైమండ్స్ హలో బ్రదర్స్. సూపర్ డెవలప్మెంట్ ఇన్ గోవా. ఓల్డ్ పిర్రల్స్ అవుట్, న్యూ పిర్రల్స్ ఇన్. ఏయ్ ఎన్నో అనేది ఆ కొత్త డైమండ్స్ వచ్చి కావాలా అంటున్నాను. ఎవరికోవాలి నీ గాజు పెంకులు? మా దగ్గర ఉన్నాయి కలర్ఫుల్ డైమండ్స్. ఆ ముందు కలర్ఫుల్ గానే ఉంటాయి, రంగెలిసిపోయాకే ఇలా వాడితే ఎందుకురా మనకి? అడొచ్చేస్తున్నాడు బాబోయ్. అడొచ్చేస్తున్నాడు అని పట్టేస్తాను బాబోయ్. బాబోయ్ పట్టే. నువ్వు రావడం నేను దాక్కోవడం, నువ్వు డబ్బులు అడగడం నేను లేవండి. నువ్వు నా షెడ్ ఇప్పడం ఎందుకు ఎక్సర్సైజ్ అంతాను? నేనే షెడ్ ఇప్పేస్తున్నాను. సంథింగ్ ఈ షోయింగ్ ఎంటీ డిక్కీ. నో కవర్ దిస్. ఓకే కీప్ దిస్. ఎంజాయ్ ద ఫన్. ఏంటిది? ఈ రివర్స్ లో డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఇలా ఎవడో సచ్చాడు అనమాట. హలో సార్. హాయ్. వాట్ హ్యాపెండ్? Mickey, he's selling camera outside. No, mister. No outside selling. Only Mickey. Okay? You want dollars? You want pounds? You want Indian currency? See. This is Indian currency and this is packet. What do you want? I don't want the money. I want the package. You like this? Yeah. Okay. Keep it you. Thank you. Okay. Enjoy yourself. Nice time. Okay, bye. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకు ఇవ్వడంలో
నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా?